హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ వర్కౌట్ ఏమో డెల్స్ నామ్స్, కాకపోతే మళ్ళీ వచ్చి బెంచ్ మీద కూర్చున్నా. బెంచ్ చేయాలనిపించింది. ఇట్స్ ఓకే, బెంచ్కి 48 to 72 hours గ్యాప్ ఇస్తే చాలు అనిపిస్తుంది నాకు. మంచిగా మళ్ళీ రికవర్ అయిపోతుంది అనిపిస్తుంది. స్ట్రెంత్ లెవెల్ ఏం పడిపోదు మళ్ళీ ట్రై చేస్తే. సో ఎట్లాగో 48 hours అయింది కదా అని చెప్పేసి లైట్ మరీ పిఆర్లు కాకుండా 100 వరకు వెళ్ళిన అంతే. రెప్స్ కొట్టినాక 100 kgs నాకు 5 ఎక్స్ప్లోజివ్ రెప్స్ కొట్టాలని ఉండే ఫుల్. సో గ్యాప్ ఇవ్వకుండా 2, 3, 4th రెప్ దగ్గర గ్యాప్ పడుతుంది, కానీ 4th రెప్ కూడా క్లీన్గా వచ్చింది. 5th రెప్ దగ్గర నేను ట్రై చేసినా కూడా అట్లనే మెల్లగా వచ్చింది. సో స్ట్రెంత్ లైట్ ప్రోగ్రెస్ ఉంది, కానీ ప్రోగ్రెస్ ఇస్ ప్రోగ్రెస్. దాని తర్వాత మన అసలు ట్రైనింగ్ వచ్చేసి మన బెంచ్ ప్రెస్ది స్ట్రెంత్ చాలా పెంచుకోవాలి నేను ఇంకా. సో అందుకని పులప్స్ తీసేసి ఓన్లీ బార్ డిప్స్ ఇంకా దేశీ దండ పెట్టిన, అండ్ పుల్అప్స్ ప్లేస్లో నేను లాటరల్స్ మెషిన్ పెట్టిన. ఈ 3 సూపర్ సెట్ పెట్టి 150 రెప్స్ పెట్టుకున్నా. సో బార్ డిప్స్ 15, దేశీ దండ్ 15, తర్వాత లాటరల్స్ 10, అట్లా 15, 15, 10, 15, 15, 10, ఒకటి తగ్గితే ఒకటి ఇంకోటి దాంతో కంపెన్సేట్ చేసుకుంటా అట్లా 3 కలిపి 150 రెప్స్ కంప్లీట్ చేసిన ఈరోజు. దేశీ దండ్ ఆబ్వియస్లీ షోల్డర్ డే రోజు నేను దేశీ దండ్ పక్కా కొడతా. డిప్స్ ఫస్ట్ మ్యాక్సిమం రెప్స్ తీసేసి దాని తర్వాత దేశీ దండ్ పెట్టి లాస్ట్కి లాటరల్స్ గ్యాప్ ఇవ్వకుండా 3 తీయాలి. లాటరల్స్ కూడా మరీ ఫుల్ స్టాక్లో అట్లా కాకుండా డీసెంట్ వెయిట్, ఫిక్స్డ్ వెయిట్ అంతే పెట్టేసి రెప్స్ మాత్రం హైపర్ట్రోఫీ రెప్స్ 10 రెప్స్ పక్కా రావాలి అని పెట్టేసిన. సో ఇట్లా ఓవరాల్గా 150 రెప్స్ కంప్లీట్ చేసినాక తర్వాత ట్రాప్స్ కోసం నా ఫేవరెట్ వేరియేషన్ బార్బెల్ స్ట్రగ్స్. ఇది ఫిక్స్డ్ వెయిట్ 70 kgs 15 రెప్స్ తీసుకుంటా 60 రెప్స్ కంప్లీట్ చేసిన. 60 రెప్స్ దగ్గర ఎనర్జీ పడ్డది నాది, అక్కడ 15 రెప్స్ రాలేదు ఒక సెట్లో. సో ఎనర్జీ అప్పుడు వెయిట్ యాడ్ చేసిన నేను. అప్పుడు వెయిట్ యాడ్ చేసి మళ్ళీ 8 రెప్స్ 7 రెప్స్ ఎన్నొస్తాను 7, 8, 10 అట్లా తీసుకుంటూ పోయినా. ఇక 90 kgs పెట్టి 7, 8, 10 రెప్స్ అట్లా తీసుకుంటూ పోయేసరికి 100 రెప్స్ కంప్లీట్ చేసేసరికి మొత్తం ట్రాప్ మజిల్స్ అంతా టైట్ అయిపోయినాయి ఇక్కడికి. ఇంకా తర్వాత నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి రేడెల్ ఫ్లైస్ లైట్ వెయిట్ 2.5 kgs మంచిగా ఒక 50-60 రెప్స్ తీసినాక తర్వాత 5 kg డంబుల్స్తో యాడ్ చేసిన నేను. ఫస్ట్ మన స్లో ట్విచ్ ఫైబర్స్ ట్రైన్ అయిపోయినాక ఇక రేడెల్ ఫ్లైస్ అయినాక తర్వాత వచ్చేసి ఈ షోల్డర్ ప్రెస్ మెషిన్. ఇది మరీ ఎక్కువ రెప్స్ కాకుండా ఫస్ట్ 35 kgs 70 kgs హైపోట్రోఫీ రెప్స్ 10 రెప్స్ 12 రెప్స్ అట్లా చేసుకుంటా ఒక 2-3 సెట్లు కొట్టి ఎప్పుడైతే 15 రెప్స్ రాలేదో 35 70 kgs 15 రెప్స్ రాకపోతే అప్పుడు వెయిట్ పెంచిన. అప్పుడు 40 kgs హైపర్ట్రోఫీ కాకుండా స్ట్రెంత్ రెప్స్ అంటే 5 రెప్స్ వస్తే చాలు, 5 to 7 రెప్స్ వస్తే చాలు అనుకున్నా. 80 kgs 8 రెప్స్ ఈజీగా వచ్చింది, స్ట్రగుల్ కూడా లేకుండే. సో ఇంకా ఉన్నది, చాలా స్ట్రెంత్ ఉన్నది ఇంకా, అందుకని వెయిట్ పెంచేసిన ఇంకా ఈజీగా వచ్చినాయని చెప్పేసి. మన సపోర్ట్కి మన ట్రైనర్ ఉండేసరికి 5 రెప్స్ అనుకున్నా, కానీ ఇంకా ట్రైనర్ సపోర్ట్ ఉంటే గుంజాల్సిందే రెప్స్. సో 90 kgs 3, 4, 5 రెప్స్ ఇంకా వస్తాయి. కాకపోతే 5 రెప్స్ అసలు స్ట్రగులే కాలేదు, అందుకని ఇంకా మళ్ళీ వెయిట్ పెంచిన నేను. ట్రైనర్ కూడా సపోర్ట్ కొన్నాడు కదా అని చెప్పేసి. ఇక 100 kgs ఎన్ని రెప్స్ వస్తాయో చూద్దాం. 5 అయితే కమ్సే కమ్ తీయాలనుకున్నా. 2, 3, 4, 5 రెప్స్ కాగానే క్లోజ్ చేద్దామంటే ట్రైనర్ ఫుల్ పుష్ చేసిండు. వన్ మోర్ అనుకుంటా. ఇంకా ట్రైనర్ పుష్ చేస్తే కొట్టాల్సిందే. నీట్గా 7, 8 రెప్స్ వచ్చేసరికి సపోర్ట్ వస్తున్నాయి నాకు. ట్రైనర్ సపోర్ట్ ఇస్తుంటాయి కాబట్టి నాకు కొట్టబుద్ధి కాలే. మొత్తం సెల్ఫ్ రావాలి, లైట్ సపోర్ట్ ఉంటే ఓకే, కానీ ఎక్కువ సపోర్ట్ రావద్దు. సో ఇక్కడ ఆపేసిన నేను ఇంకా. కానీ బ్యూటిఫుల్, నేను అనుకోలేదు ఇలా 45 దగ్గర ఆపుదాం అనుకున్నా, కానీ ఇంకా 50 కొట్టేసిన ఇలా ఈజీగా అనిపిస్తే. సో తర్వాత వచ్చేసి కేబుల్ లాటరల్స్. నాకు లాటరల్స్తో సాటిస్ఫైడ్ లేకుండే ఆ మెషిన్తో. సో ఇంకా మళ్ళీ కేబుల్స్ కూడా కొట్టినా. ఇంకా నేను కేబుల్స్ ఎట్లా అంటే మ్యాక్స్ నేను 3 ప్లేట్సే పెడతా. 3 ప్లేట్స్తో ఒక 60-70 రెప్స్ 10 అట్లా 60-70 కొట్టినా కూడా నాకు వెయిట్ పడట్లేదు. ఇంకా పడకపోయేసరికి అప్పుడు 4 ప్లేట్స్ పెట్టి ఇంకా తీసుకుంటూ పోయినా నేను. 10 స్ట్రిక్ట్ ఫామ్తో కరెక్ట్గా తీసుకుంటూ పోయి ఇంకా 5 పార్షియల్స్ వచ్చినంత వరకు రేంజ్ ఆఫ్ మోషన్.
సో ఫుల్ వెళ్ళిపోయినాయి, ఇంకా ఇంటెన్స్ వెళ్ళిపోయినా 100 reps కంప్లీట్ చేసేసిన దీంతో. 180 reps 85 reps దగ్గర ఇంకా మొత్తం వెయిట్ పడ్డది నాకు అప్పుడు మజిల్ మీద. ఇది ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నా, కేబుల్ ఫ్రంట్ నుంచి వచ్చింది. బికాజ్ ఫ్రంట్ నుంచి కేబుల్ ఉంటే లాటరల్స్ ఇంకా రేడియల్స్ యాక్టివేట్ అవుతుంది. అదే కేబుల్ మన వెనకాల నుంచి వెళ్తే మాత్రం ఫ్రంట్ డెల్స్ ఇంకా సైడ్ లాటరల్స్ యాక్టివేట్ అవుతాయి. ఇంకా లాటరల్స్ కంప్లీట్ అయినాక బైసెప్ వర్కౌట్ వచ్చేసి ఈ కేబుల్తో కర్ల్స్ కొడితే అంత వెయిట్ పడలేదు. వెయిట్ కూడా నేను మరీ అంత ఎక్కువ పెట్టలేదు. ఏమో ఈ వేరియేషన్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, నాకు తెలిసి నాకు అంత సెట్ అనిపించలేదు. ఒక 2-3 సెట్లు కొట్టేసరికి ఏమంతా వెయిట్ పడట్లేదు కాబట్టి ఇక్కడతోనే ఆపేసిన దీన్ని. ఇంకా దీన్ని ఎక్కువసేపు చేయబుద్ధి కాలేదు నాకు కూడా. సో దీని బదులు ఇంకా మెషిన్తో బైసెప్ కర్ల్స్ కొట్టేసి లాస్ట్కి వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో. మన కట్ నడుస్తుంది కాబట్టి మంచిగా 30 minutes గుంజిన దీన్ని. 30 minutes ఇంక్లైన్ పెట్టి గుంజి ఇక్కడతో ఇంకా సెషన్ క్లోజ్.